వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. భగవంతుడు ఈ జన్మ మనకు ఇచ్చినది మనకు నచ్చినట్లు బ్రతకమని, ప్రక్కవాడి మెప్పు కోసము బ్రతకమని కాదు, తెలుసుకో. విడిపోవటానికి చూపించే తొందర అర్థం చేసుకుని దగ్గరవటానికి ప్రయత్నిస్తే ప్రతిబంధము సంతోషంగానే ఉంటుంది. ఫలితం గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటావో ఆ ఫలితం పొందటానికి ఉపయోగించే పద్ధతుల్లో కూడా అంతే శ్రద్ధను చూపించాలి. సంతోషము అనేది ఊరికే కూర్చుని బాధపడితే రాదు. మన అనుకునే వారితో మన బాధను, ఆలోచనలను పంచుకోవటము వలన మన బాధ, ఒంటరిననే ఆలోచన తొలగి సంతోషముగా ఉంటారు. రేపు అనే రాత ఏమిటో తెలియనప్పుడు నేను అనే నీ సంతోషాన్ని వదులుకోకు, తెలుసుకో. కొందరి కొరకు మనం ఎంతో బాధను భరిస్తాము. ఎందుకంటే మనము పడే బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. వారికి ఆ విషయము అర్థం అయితే మన బాధను మర్చిపోతాము. అవునా? నీవు గొప్ప గొప్ప పనులు చేయలేకపోతే చిన్న చిన్న పనులనే గొప్పగా చేయి, దానికి ప్రయత్నించు. ఈ దినము నీవు పడిన కష్టము, దాని వలన బాధ, రేపటి రోజు అదే నీకు బలము అవుతుంది, తెలుసుకో. ఏ నాటికి ఎప్పటికీ ఎవరి వలన గౌరవము లేని పరిస్థితిని ఎదుర్కోకు. అది నీ నుండి కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share and subscribe my channel.